నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. నీట్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఎక్కడ చదివించాలి పిల్లల్ని అని చెప్పి చాలా ఆలోచనలో పడ్డారు పేరెంట్స్ అందరూ కూడా. అయితే మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. ఎందుకనంటే కన్సల్టెన్సీల గురించి తెగ వెతికేస్తూ ఉన్నారు కదా. ఈ నేపథ్యంలో నాకు కనిపించిందే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. వీరికి 20 ఏళ్ల అనుభవం ఉందండి. ఇప్పటి వరకు 5,000కు పైగా స్టూడెంట్స్ని వారు కొంతమంది అబ్రాడ్ పంపించారు, కొంతమంది భారతదేశంలో ఉన్న బెస్ట్ యూనివర్సిటీస్ని వాళ్ళకి సజెస్ట్ చేసి సరైన గైడెన్స్ అందించారు. ఇంకా చెప్పాలి అనంటే ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో పేరెంట్స్కి అలాగే పిల్లలకి అదొకటి క్లియర్ చేస్తారనే చెప్పాలి. సరైన గైడెన్స్ వీళ్ళు అందించారు. అలాంటి వాళ్ళల్లో ది బెస్ట్ రిజల్ట్స్ అందించి దాంతోపాటుగా మంచి సర్వీస్ అందిస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా నేను చూడటం జరిగింది, వాళ్ళతో మాట్లాడాము. అయితే ఈ డౌట్స్ మనకి ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి. ఈ మెడికల్ ఫీల్డ్కి సంబంధించి నామ్స్ ఏమన్నా మారాయా, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలంటే ఎలాగా, ఏమేమి రూల్స్ ఉంటాయి, తెలుగు పిల్లలు అక్కడ అడ్జస్ట్ అవుతారా, ఏ ప్లేస్ బెస్ట్, ఇవన్నీ వెతుకుతున్న క్రమంలో వీరి సర్వీసెస్ అందించే వాటిలో ప్రత్యేకించి చెప్పాలి కిర్గిస్తాన్ కావచ్చు, జార్జియా, వియత్నాం, ఈ 3 బెస్ట్ అంటున్నారు. ఇందులోనూ ఇంకొక బెస్ట్ ప్లేస్ ఉంది, అక్కడ మంచి యూనివర్సిటీ ఉంది చదువుకోవడానికి అని అంటున్నారు. తెలుసుకుందాం వీటి గురించి. మనతో పాటు ఉన్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎండి డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. అర్థమైపోయిందిగా నేను అడగాలనుకున్న డౌట్. నీట్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఆ హ్యాపీనెస్ కన్నా ఎక్కడ చదివించాలి పిల్లల్ని, ఎక్కడికి పంపించాలి అని తెగ సెర్చ్ చేసేస్తూ ఉన్నారు పేరెంట్స్ అందరూ కూడా. మీ సజెషన్స్ కావాలండి. ఎందుకనంటే మీ ఎక్స్పీరియన్స్తో మీరు ఏం చెప్తారనేది ఫస్ట్ వినాలనుకుంటున్నాను. ముందుగా ఈ అబ్రాడ్లో చదువుదాం లేకపోతే ఇండియాలో ఏమన్నా యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ ఉన్నాయని వెతికే వాళ్ళకి ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బైపీసీ చేసిన వాళ్ళందరికీ కూడా నీట్ రాసిన వాళ్ళకు, ముఖ్యంగా నీట్ రాసిన వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ నీట్ రాసేది ఎంబీబీఎస్ గురించి. సో ఈ సంవత్సరం చూస్తే 23 lakhs రాశారు. ఆల్ ఓవర్ ఇండియాలో 23 lakhs రాశారు. లాస్ట్ ఇయర్ 25 lakhs రాశారు. కాకపోతే ఇక్కడ అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్స్ వచ్చేసి 1,18,148 1,18,148 సీట్స్ ఉన్నాయి ఓవరాల్గా. అందులో 50% ఏ కేటగిరీ, 35% బి కేటగిరీ, సి కేటగిరీ 15%. ఈ ఫ్రీ సీట్స్ కానీ లేకపోతే కన్వీనర్ కోటా సీట్స్ వచ్చేసి మ్యాక్సిమం ఆల్ ఓవర్ ఇండియాలో 60,000 ఉన్నాయి. 60,000 మ్యాక్సిమం 60,000 ఉన్నాయి. 23 లక్షల మంది రాసిన వాళ్ళకు 60,000 ఫ్రీ సీట్స్ ఉన్న దానికి ఎక్కడ కూడా టాలీ కావట్లేదు. సో ఒకవేళ మేనేజ్మెంట్ కోటా తీసుకున్నా అని 60 నుంచి 70 లక్షలు అవుతుంది. అది కాకుండా అది కూడా కాంపిటీషన్లో అవుతుంది. తర్వాత ఎన్ఆర్ఐ కోటా 15% తీసుకున్నా కానీ దాదాపు 23,80,000 యావరేజ్గా పర్ ఇయర్ పే చేసుకుంటూ వెళ్తే 1,10 లక్షలు అఫీషియల్ ఫీజు ఉంది. అఫీషియల్ అది అన్అఫీషియల్ కాదు, 1,00,00,000 పైనే ఉన్నది. ఇక డిమాండ్ బట్టి ఆ యూనివర్సిటీ ఆ కాలేజ్ యొక్క డిమాండ్ బట్టి 1,00,00,000, 1,50,000, 2,00,00,000 అది ఓపెన్ ఫ్యాక్ట్ అన్నట్టు. త్రూఅవుట్ ఇండియా లోపల ఆ కాలేజ్కి ఉన్న దాన్ని బట్టి వాళ్ళు ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఓవరాల్గా 23 lakhsకు 60,000 మాత్రమే కాంపిటేటివ్ సీట్స్ అనుకోవాలి. సో ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ యొక్క ఇంపార్టెన్స్, అసలు బైపీసీ అయిపోయిన తర్వాత స్టూడెంట్ కాంపిటీషన్లో రావాలి లేకపోతే ఎన్ఆర్ఐ కోటాలో తీసుకోవాలి. సో ఏమున్నా ఈ 23 lakhs మాత్రం సర్దుబాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. సో వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటిది బైపీసీ తర్వాత అంటే అయితే లాంగ్ టర్మ్ తీసుకోవడం లేకపోతే కాంప్రమైజ్ అయిపోవడం. బీడీఎస్ కానీ, బిహెచ్ఎంఎస్ కానీ, బిఏఎంఎస్ కానీ, బీ ఫార్మసీ కానీ, డిగ్రీ కానీ, ఇవన్నీ కూడా మేము కాంప్రమైజ్డ్ కోర్సులు అంటాం. సో నీట్ రాశారు అంటే వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్ అవుదామని నీట్ రాశారు. లాంగ్ టర్మ్ తీసుకుంటే మరి లాంగ్ టర్మ్ తీసుకుంటే గ్యారంటీ ఎవరు ఇస్తారు? ఈ సీట్స్ అయితే పెరగట్లేదు కదా. సో ఈ 60,000 మాత్రం ఎప్పుడు కూడా చేంజ్ అవ్వట్లేదు. అయితే 100sలో చేంజ్ అవుతున్నాయి. నీట్ రాసే వాళ్ళ సంఖ్య మాత్రము లక్షలలో చేంజ్ అవుతున్నది. సో లాంగ్ టర్మ్ తీసుకుంటే గ్యారంటీ కూడా లేదు. ఒక లాంగ్ టర్మ్, 2 లాంగ్ టర్మ్లో, 3 లాంగ్ టర్మ్ రాకపోతే కాంప్రమైజ్ అవ్వడం ఇదే ఉంటుంది. టైం అండ్ మనీ కూడా వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అవుతుంది, అకాడమిక్ గ్యాప్. తర్వాత ఎంబీబీఎస్ అనేది ఏదో ఇంజనీరింగ్ లాగా 4 yearsలో అయిపోయే కోర్స్ కాదు. 5.5 to 6 years చదవాలి, తర్వాత పీజీ చదవాలి. ఒక్కొక్క సంవత్సరం కూడా వాళ్ళకు లైఫ్లో వాల్యుబుల్ అవుతుంది. సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ కావచ్చు, సీనియారిటీ కావచ్చు, ఆ ప్రొఫెషనల్ ఇన్కమ్ ఏదైతే పీజీ డాక్టర్కి ఉంటుందో అదంతా వీళ్ళు నష్టపోతుండే ఖచ్చితంగా. సో దీనికి ఆల్టర్నేట్గా ఉన్న వచ్చేసి ఎంబీబీఎస్ అబ్రాడ్. సో ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్ ఆల్టర్నేట్ ఎందుకు వస్తున్నది అంటే ఇది అతి తక్కువలో, అంటే దాదాపు 1 to 1.5 lakh పర్ సెమిస్టర్ నుంచి 2 to 2.5 lakh పర్ సెమిస్టర్ లాగా పే చేసుకునే సులభమైన వాయిదాలు. ఓవరాల్ ప్యాకేజ్ తీసుకున్నా అని 15-16 లక్షలు టోటల్ ప్యాకేజ్ కాలేజ్ ఫీజు నుంచి 20-25 లక్షలలో ఒక మంచి కంట్రీలో ఒక మంచి యూనివర్సిటీలో చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఎంబీబీఎస్ అబ్రాడ్కు అంత ప్రాధాన్యత వచ్చింది. అంతే, అతి తక్కువలో ది బెస్ట్ ఎడ్యుకేషన్ కావాలంటే ఎంబీబీఎస్ అబ్రాడ్. కాకపోతే దానిలో ఏ కంట్రీ చూస్ చేసుకుంటున్నాము అన్నది ఇంపార్టెంట్. ఏ కంట్రీ, ఏ యూనివర్సిటీ,
అన్నది చాలా ఇంపార్టెంట్. అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ బెస్ట్ ఆప్షన్. కాకపోతే ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ విచ్ కంట్రీ యు ఆర్ చూసింగ్ అండ్ విచ్ యూనివర్సిటీ యు ఆర్ చూసింగ్ అండ్ ఆ యూనివర్సిటీని ఆ కంట్రీని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ఎవరు సర్వీస్ ఇస్తున్నారు, అక్కడ నామ్స్ ఎలా మన ఇండియన్ కు వర్తిస్తున్నాయా లేదా, మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తున్నది, నేషనల్ మెడికల్ కమిషన్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఇండియా ఏం చెప్తున్నది, మనం వెళ్ళి చదువుతున్న కంట్రీలో మెడికల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉన్నది, ఆ కంట్రీలో ఉన్న మన ఇండియన్ ఎంబసీ మన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏం అడ్వైజరీస్ ఇస్తున్నది, ఇవన్నీ చూసుకొని వెళ్తే ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ది బెస్ట్ ఆప్షన్. లాంగ్ టర్మ్కి వెళ్ళడం కంటే, లేకపోతే కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక కోర్స్ చేయడం కంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళి చదవడం అనేది ది బెస్ట్ ఆప్షన్. కాకపోతే సెలక్షన్ మాత్రమే ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంపార్టెంట్ అని చెప్పారు కాబట్టి దాని గురించి మాట్లాడదామండి. యూనివర్సిటీని అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేదే బిగ్ క్వశ్చన్ అండ్ అదొక టాస్క్ కూడా. ఏం చెప్తారు ఈ విషయంలో, ఎలా సెలెక్ట్ చేయాలి యూనివర్సిటీని? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం కంటే ఫస్ట్ ఒక మ్యాక్సిమం ఒక ఎంబీబీఎస్ డిగ్రీ అనేది ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉండాలంటే 3 పిల్లర్స్ మినిమం కావాలి. ఒకటి సెలక్షన్ ఆఫ్ కంట్రీ, అంటే వ్యాలిడ్ కంట్రీ అయి ఉండాలి. అందులో సెలక్షన్ ఆఫ్ యూనివర్సిటీ అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ కంట్రీని ఆ యూనివర్సిటీని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు. ఒకవేళ కంట్రీ బాగా లేకపోతే, అక్కడ నామ్స్ బాగా లేకపోతే, అక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ లేకపోయినా స్టూడెంట్ అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసీవ్ చేసుకోలేరు. ఆ కంట్రీలో ఉన్న యూనివర్సిటీస్లో మనం చూస్ చేసుకున్న ఎవరైతే రిప్రజెంటేటివ్ చూస్ చేసుకున్నారో ఆ యూనివర్సిటీలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోయినా, నామ్స్ సూటబుల్ కాకపోయినా, డ్యూరేషన్ సూటబుల్ కాకపోయినా, ఇంటర్న్షిప్ సూటబుల్ కాకపోయినా, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మన ప్రకారం ఇంగ్లీష్ లేకపోయినా కానీ డిస్టర్బ్ అవుతారు. ఈ 2 కరెక్ట్ ఉన్న తర్వాత కూడా ఆ యూనివర్సిటీని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, మనకు లోకల్గా రిప్రజెంటేటివ్ ఉండి డైరెక్ట్ కాంట్రాక్టర్ రిప్రజెంట్ చేస్తున్నారా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు డైరెక్ట్ ఒక కాల్ తోటి ఏమైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ అవుతుందా, లేకపోతే ఎవరో ఢిల్లీలో ముంబైలో ఎవరో అగ్రిమెంట్ తీసుకుంటే ఆ యూనివర్సిటీని మన లోకల్లో ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో తీసుకుంటే, సో వయా ఏ నుంచి బీకి, బి నుంచి సికి, సి నుంచి డీకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు త్రూ అవుట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ 5.5 to 6 years వరకు సాల్వ్ చేయాలంటే ప్రతిసారి డిపెండ్ కావాలి. సో ఇవన్నీ కూడా ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు, దాన్ని ఎంత కాలంగా ఆ కంట్రీని ప్రమోట్ చేస్తున్నారు, ఎంత కాలంగా ఆ యూనివర్సిటీని ప్రమోట్ చేస్తున్నారు దాని మీద క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి జనరల్ నామ్స్, ఇది ఎవరికైనా తెలుస్తుంది. కాకపోతే అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి అసలు మన ఇండియాకు ఏం అవసరము, మనం వెళ్ళి చదువుతున్న కంట్రీ ఏమిస్తున్నది, మన ఇండియా ఏం అడుగుతున్నది, ఈ రెండింటికి మధ్యలో ఎంబసీ ఏం చెప్తున్నది, తర్వాత ఓవరాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ WHO ఏం చెప్తున్నది, ఈ నామ్స్ అన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రమోట్ చేస్తున్న ఎవరు రిప్రజెంటేటివ్ కావచ్చు, వెళ్ళబోతున్న స్టూడెంట్ కావచ్చు, పేరెంట్ కావచ్చు, ఖచ్చితంగా ఇది అవసరం. సో ఇందులో ముఖ్య పాత్ర వహించేది వచ్చేసి నేషనల్ మెడికల్ కమిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంబీబీఎస్ ఇండియాకు అబ్రాడ్కు అసలు డిఫరెన్స్ ఉందా, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ అతి తక్కువలో అవుతుంది. మరి ఇండియాలో చదివిన ఎంబీబీఎస్కు బయట చదివిన ఎంబీబీఎస్కు అసలు డిఫరెన్స్ ఉందా అన్నదా లేదా అనేది చాలా మంది పేరెంట్స్కు స్టూడెంట్స్కు కామన్గా ఇప్పటికి కూడా ఉన్న డౌట్ అదే. కాకపోతే 2019 కన్నా ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో చదివే స్టూడెంట్స్కు, ఇండియా నుంచి అబ్రాడ్కి వెళ్ళి చదివే స్టూడెంట్స్కు రెస్పాన్సిబిలిటీగా ఉండేది. 2019లో అది డిజాల్వ్ అయిపోయి దాని ప్లేస్లో నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చింది. ఈ నేషనల్ మెడికల్ కమిషన్ ఫోర్స్లోకి 2020లో వచ్చింది. 21లో అఫీషియల్ ఒక గెజెట్ రిలీజ్ చేసింది. నవంబర్ 18 నాడు ఒక గెజెట్ రిలీజ్ చేసి అందులో ఒక 5 pages అందులో పొందుపరచడం జరిగింది. అంటే ఇన్ ద సెన్స్ నేషనల్ మెడికల్ కమిషన్ అంటే మన ఇండియన్ గవర్నమెంట్ మీరు బయటికి వెళ్ళి చదవచ్చు అని ఆ పేజెస్ ద్వారా మనకు అర్థమవుతున్నది. ఆ పేజెస్ లోపల మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంది, FMGL రెగ్యులేషన్స్ అంటారు, అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్సింగ్ సంబంధించిన రెగ్యులేషన్స్ అంటారు. ఇందులో 4A 4B ఇది చాలా ఇంపార్టెంట్. 4A 4B ఫాలో అవుతున్న ఏ కంట్రీకైనా వెళ్ళి, 4A 4B ఫాలో అవుతున్న ఏ యూనివర్సిటీకైనా వెళ్ళి ఎంబీబీఎస్ అబ్రాడ్లో స్టూడెంట్ చదివితే ఇండియాకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ రాసి ఇండియాలో ఉన్న స్టూడెంట్ తోటి సమానంగా అయ్యే అవకాశం ఉంది. సో ఇందులో ఈ NMC ఇంట్రడ్యూస్ అయిన తర్వాత NMC ఏం చెప్తున్నదంటే, అంతకన్నా ముందు MCA ఉన్న టైం లోపల బయట చదివిన వాళ్ళు ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదివిన వాళ్ళు మాత్రమే ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే FMG ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి అందులో పాస్ అయితే ప్రాక్టీస్, పాస్ అయితే పీజీ ఇండియాలో. కానీ ఇప్పుడు అది రీప్లేస్ అయిపోయి NMC వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చింది, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. అంటే ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటంటే ఇండియాలో చదివిన, ఇండియాలో ఫ్రీ సీట్ వచ్చిన, ఇండియాలో కోటి నిలబెట్టి చదివిన ఎంబీబీఎస్ అబ్రాడ్లో ఏదైతే 4A 4B ఏదైతే ఈ వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయో అవి సాటిస్ఫై చేస్తున్న కంట్రీలో యూనివర్సిటీ చదివిన అందరు కూడా కామన్గా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. అంటే ఇది లైసెన్సింగ్ ఎగ్జామ్. అంటే ప్రతి కంట్రీలో ఇది దాదాపుగా అన్ని కంట్రీస్లో లైసెన్సింగ్ ఎగ్జామ్ ఉంది. ఇది పెట్టడంలో ఉద్దేశం ఇది మంచిదే అయిందండి. పెట్టడం వల్ల ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితులు ఏంటిది, ఎంబీబీఎస్ అయిపోయిన డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నారు, పీజీ చేస్తున్నారు. కానీ ఫైనల్ ఎగ్జామ్ రాసే వరకు ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ గుర్తుంటేనే లేవా, సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ గుర్తుంటేనే లేవా. లైసెన్సింగ్ ఎగ్జామ్ ఏంది, ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు టోటల్ ఎగ్జామ్స్ని
టోటల్ సిలబస్ని కవర్ చేస్తూ ఒక ఎగ్జామ్ అది నెక్స్ట్ ఎగ్జిట్ టెస్ట్ అనేది పెడుతున్నారు. అంటే ఎగ్జిట్ అంటే ఎంబీబీఎస్ నుంచి ఎగ్జిట్ టు గెట్ రిజిస్టర్డ్ వాళ్ళు ఎంత స్కిల్ఫుల్ గా ఉన్నారనేది అనేది టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ ద సెన్స్ గ్లోబలైజ్డ్ అయిపోయింది. టోటల్ గా ఇండియాలో చదివినా బయట చదివినా ఎక్కడైనా. ఈ 4A 4B ఏంటిది? 4Aలో అగైన్ డివైడ్ ఇంటూ 4 పాయింట్స్. 4A 1 2 3 4. 4A 1 ఏం చెప్తున్నారంటే డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ మస్ట్ బి 54 months. అంటే 4.5 years. మన ఇండియాలో ఏ విధంగా అయితే 4.5 years చదువుతున్నారో నువ్వు బయటకు పోయినా అదే డ్యూరేషన్ చదవాలి, నువ్వు 4 years 3 years చదివితే ఇక్కడ కుదరదు అని దాని ఉద్దేశం. 4A2 ఏం చెప్తుందంటే ఇంటర్న్షిప్ మస్ట్ బి 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఇన్ ద సేమ్ కాలేజ్ సేమ్ యూనివర్సిటీ. అంటే 1 year ఇంటర్న్షిప్ అంటే 4.5 + 1 year 5.5 years. ఎందుకు? మన ఇండియాలో కూడా అదే విధంగా చదువుతున్నారు. 4A3 ఏం చెప్తున్నది అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి ఇంగ్లీష్. మన ఇండియాలో ఇంగ్లీష్ మీడియంలో చదివినప్పుడు బయట పోయి రష్యన్ లాంగ్వేజ్లో లేకపోతే ఏ చైనా లాంగ్వేజ్లో ఏ లోకల్ లాంగ్వేజ్లో చదివిస్తే ఇక్కడ కష్టం అవుతుంది కదా అని చెప్పి అదొకటి రూల్. 4A4 ఏం చెప్తుందంటే షెడ్యూల్ 1లో ఏదైతే మెన్షన్ చేశారో ఆ సబ్జెక్ట్స్ మాత్రమే, లైక్ అనటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, హిస్టాలజీ, మెడిసిన్, ఇవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో మన ఇండియాలో చదివిన సబ్జెక్ట్స్ 100% అవే సబ్జెక్ట్స్ అక్కడ చదవాలని 4A 1 2 3 4 చెప్తున్నారు. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి. 4A 1 2 3 4 అంటే ఇండియాలో చదివే విధానం అంతే, ఇంకా వేరే లేదు. ఇండియాలో ఏ విధంగా చదువుతున్నారో నువ్వు బయట కంట్రీకి పోయినా అని డ్యూరేషన్ కానీ ఇంటర్న్షిప్ కానీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కానీ సబ్జెక్ట్స్ కానీ అవే చదవాలి అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఇప్పుడు ఇలా మనకి బోధించే యూనివర్సిటీలు అబ్రాడ్ లో ఉన్నాయండి? అసలు ఉన్నాయండి, మనం క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఆ వెబ్సైట్ లో మనం ఎలా వెతకాలి, ఏ వెబ్సైట్ లో వెతకాలి వీటి గురించి? సో దీనికి సంబంధించిన అఫీషియల్ గా WHO గుర్తించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన టోటల్ వరల్డ్ మొత్తానికి హెల్త్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలంటే WHO. అది కరోనా టైంలో కూడా అందరికీ WHO ఏంటో చాలా బాగా తెలిసింది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించిన వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అంటే దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.wms.org. ఇందులో ప్రతి కంట్రీలో ఉన్న ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన 100% ఇన్ఫర్మేషన్, ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ అందులో పొందుపరచబడి ఉంటుంది. సో దీని అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.doms.org. ఇందులో ప్రతి కంట్రీలో ఉన్న ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ కంట్రీలోనే ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో మనం ఏ యూనివర్సిటీ చదవడానికి వెళ్తున్నామో ఆ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటే అందులో అది ఎప్పుడు స్టార్ట్ అయింది, అందులో ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎలా ఉంది, మొత్తం ఉంటుంది. సపోజ్ మేము సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ, ఒక ఎగ్జాంపుల్ చెప్తే, మేము సెలెక్ట్ చేసుకున్న ఇప్పుడు ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ కిర్గిస్తాన్ చూస్ చేసుకుంటే సో మీడియం 5.5 years మన ఏదైతే 4.5 years కోర్స్ ఉన్నదో 1 year ఇంటర్న్షిప్ 5.5 years యాజ్ ఇట్ ఈస్గా డ్యూరేషన్ ఉంది. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ 100% ఇంగ్లీష్ ఉంది. తర్వాత మన ఇండియన్ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ దిస్ కరిక్యులమ్ ఈస్ డిజైన్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అని మెన్షన్ చేస్తున్నది అఫీషియల్ వెబ్సైట్లో. అట్లా మాకు అలా క్రాస్ వెరిఫై చేసుకొని చదవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే WDMS ఆఫీషియల్గా మెన్షన్ ఇండియన్ స్టూడెంట్స్ గురించి అని చెప్పినప్పుడే NMCని ఫాలో అవుతున్నదని ఒప్పుకున్నట్టే. అక్కడ ఏమన్నా ఉంటే NMC WHO చూసుకుంటుంది, ఇక మనకి ఏం ఇబ్బంది లేదు. ఆ విధంగా కంట్రీకి మనకి డిఫరెన్స్ ఉంటుంది కదా సార్, అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటుందండి అందులో. ఎందుకంటే ప్రతి కంట్రీలో ఏ కంట్రీలో అయినా అని మన కోసం వాళ్ళు యూనివర్సిటీస్ పెట్టుకోలేదు. మన కోసం మనం పెట్టుకున్నాం, వాళ్ళ కంట్రీ కోసం వాళ్ళు పెట్టుకున్నాం. మనకు సూటబుల్ అవుతా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. సపోజ్ మొత్తం త్రూఅవుట్ వరల్డ్లో మోర్ దెన్ 200 కంట్రీస్ ఉన్నాయి. మొత్తం ఇన్ జనరల్గా చెప్తున్నాను, మోర్ దెన్ 200 కంట్రీస్ ఉన్నాయి. అందులో MCI ఉన్న టైం లోపల మనం వెళ్ళి చదవడానికి అనుగుణంగా ఉన్న కంట్రీస్ వచ్చేసి 14 to 16, అంతకంటే ఎక్కువ లేవు. ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చిన తర్వాత అందులోకి వెళ్ళి 50% డిస్క్వాలిఫై అయిపోయినాయి. మనం వెళ్ళి చదవడానికి 6 నుంచి 8 మాక్సిమం 8 కంట్రీస్ కంటే ఎక్కువ లేవు. సో ఎందుకు లేవు? సపోజ్ ఫిలిప్పీన్స్ ఇంతకుముందు మన వాళ్ళు వెళ్ళి చదువుతుండే, కానీ అక్కడ 4 years డిగ్రీ ఉన్నది, మనకు 4.5 years డిగ్రీ కావాలి, 1 year ఇంటర్న్షిప్ కావాలి, మిస్ మ్యాచ్ అవుతున్నది. అక్కడ కూడా ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను, 4A 1 2 3 4తో పాటు 4B కూడా ఇంపార్టెంట్. అక్కడ ప్రొఫెషన్ అంటే రిజిస్టర్డ్ విత్ ద అంటే 4B రూల్ వచ్చేసి మన NMC రూల్ వచ్చేసి 4B అంటే రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్ కాంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఎట్ ద రెస్పెక్టివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది కంట్రీ వేర్ ద డిగ్రీ ఈస్ అవార్డెడ్ ఎట్ పార్ విత్ ద లోకల్ స్టూడెంట్స్. దీని సింపుల్ ఏంటంటే మన ఇండియాలో నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ ఉన్నదో ప్రతి కంట్రీకి ఒక ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. ఆ ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీలో ఏ స్టూడెంట్ క్రెడెన్షియల్స్ అన్ని రికార్డ్ అయి ఉండాలి.
లేదా అక్కడ స్టూడెంట్స్, అక్కడ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు సపోజ్ జార్జియా చెప్పాను, లేకపోతే వియత్నాం చెప్పాను, సో అక్కడ లోకల్ స్టూడెంట్స్ కూడా ఆ కాలేజీలో చదువుతారు కదా, వాళ్ళు అయిపోయిన తర్వాత లోకల్లో పేషెంట్స్ మీద ప్రాక్టీస్ చేస్తారు కదా, వాళ్ళకి ఏ విధంగానైతే అనుమతిస్తారో మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా అక్కడ ప్రాక్టీస్ చేయడానికి అనుమతి ఇవ్వాలని చెప్తున్నారు. ఎందుకు అలా చెప్పారు? మీరు చెప్పిన చదువుని మీ పేషెంట్స్ మీద ప్రయోగం చేయడానికి మీరు అనుమతిస్తే అప్పుడు నేను అనుమతిస్తాను, మీరు అనుమతించకపోతే నేను అనుమతించను అంటే మీరు ఇచ్చే ఎడ్యుకేషన్ మీద మీరు ఫస్ట్ నమ్మాలి, అప్పుడు నేను నమ్ముతాను. ఈ విధంగా డిస్క్వాలిఫై అయిన కంట్రీస్ లోపల మళ్ళీ చూసుకుంటే ఫిలిప్పీన్స్ అండ్ బంగ్లాదేశ్ ఏమంటున్నారంటే మీరు ఇక్కడికి వచ్చి చదువుకొని వెళ్ళండి, కానీ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తా అంటే మేము ఒప్పుకోమంటున్నారు. వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మేము ఒప్పుకోమని ఇండియన్ గవర్నమెంట్ అంటారు. సో ఈ విధంగా 4A 1 2 3 4 4B చూసుకొని ఏ కంట్రీ సాటిస్ఫై చేస్తున్నది, కంట్రీ మొత్తం కంట్రీలో ఉన్న ప్రతి యూనివర్సిటీ సాటిస్ఫై చేయాలన్న రూల్ కూడా లేదు. ఆ కంట్రీలో ఏ యూనివర్సిటీ సాటిస్ఫై చేస్తున్నది wdms.org ద్వారా తెలుసుకుంటే మనకు నిర్ధారణ అవుతుంది. సో మేము చేస్తున్న కంట్రీస్లో కూడా ఇప్పుడు కిర్గిస్తాన్లో చూసుకుందాం, సపోజ్ కిర్గిస్తాన్లో చూసుకుందాం, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మిగిలిన కంట్రీస్ కూడా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏ విధంగా క్రాస్ వెరిఫై చేసుకోవాలో క్రిస్టల్ క్లియర్ తెలుస్తుంది. సో ఫస్ట్ కిర్గిస్తాన్లో టోటల్గా 30 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ 30 యూనివర్సిటీస్ వాళ్ళ కోసం, మన కోసం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 30 యూనివర్సిటీస్లో 2 యూనివర్సిటీస్కు అసలు ఆపరేషన్ లేవు, అంటే దాన్ని పక్క పెడదాం. ఈ 28 యూనివర్సిటీస్లో కేవలం 9 యూనివర్సిటీస్కి మాత్రమే మన మీడియం, అంటే మన డ్యూరేషన్ 5.5 years, టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ ఇంక్లూడింగ్ 1 year ఇంటర్న్షిప్ 5.5 years, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీషు, ప్లస్ ఇండియన్ స్టూడెంట్స్కు స్పెషల్గా క్లినికల్ రొటేషన్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అని మెన్షన్ చేస్తున్నది. ఆ 9 యూనివర్సిటీస్ మాత్రం ఉన్నాయి. అంటే ఈ 9 యూనివర్సిటీస్ చేసేస్తే 19 యూనివర్సిటీస్ జోలికి మనం పోకూడదు అని మనకు తెలవాలి. ఒకవేళ మన కోసమైతే ఇవి మెన్షన్ చేస్తారు కదా. సో మిగిలిన యూనివర్సిటీస్ ఏమున్నాయి? మిగిలిన యూనివర్సిటీస్ 5 years డిగ్రీ ఉన్నది. సో 5 years డిగ్రీ మనకు సరిపోదు, 5.5 years మినిమం కావాలి. కొన్ని 6 years ఉన్నాయి, కాకపోతే లోకల్ లాంగ్వేజ్, రష్యన్ లాంగ్వేజ్ కావచ్చు, కిర్గిజ్ లాంగ్వేజ్ కావచ్చు, కజక్ లాంగ్వేజ్ కావచ్చు. సో 6 years ఉన్నా కానీ వేరే లాంగ్వేజ్ ఉన్నాయి, 5 years ఉన్నా ఇంగ్లీష్ ఉన్నాయి. సో ఇక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంటే డ్యూరేషన్ లేదు, డ్యూరేషన్ ఉంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లేదు. సో ఈ రెండు మ్యాచ్ కావట్లేదు. ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ 5.5 years మెన్షన్ చేసుకుంటూ, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ మెన్షన్ చేసుకుంటూ, 5.5 years డ్యూరేషన్ మెన్షన్ చేసుకుంటూ, మన ఇండియన్ స్టూడెంట్స్ కానీ స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన యూనివర్సిటీస్ 9 ఉన్నాయి. ఇందులో విచిత్రం ఏంటంటే ఈ 9 యూనివర్సిటీస్లో ఒక్క గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా లేదు. ఇది స్టూడెంట్స్ ఖచ్చితంగా గమనించాలి. సో మేము క్రాస్ వెరిఫై చేసుకున్నాం, ఎందుకంటే ఎందుకు లేదు అందరికి కూడా ఉత్సాహం ఉంటుంది. గవర్నమెంట్ యూనివర్సిటీస్ అంటే టాప్ మోస్ట్ చదవాలి, అందరికి ఒక ఎంతజియాజం ఉంటుంది, ఇక్కడ కూడా ఉస్మానియా, గాంధీ లాగా అనుకుంటారు. కాకపోతే అక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అనేది అక్కడ లోకల్ స్టూడెంట్స్ గురించి ఎస్టాబ్లిష్ చేసిన, మన కోసం కాదు. సో వాళ్ళ దగ్గర సిలబస్ కానీ ఏదైనా నామ్స్ చేంజ్ అంటే గవర్నమెంట్లో చేంజ్ అవ్వాలి, ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో చేంజ్ అవ్వాలి. సో వాళ్ళకి అవసరం లేదు. నేను మా స్టూడెంట్స్ కోసం పెట్టుకున్న యూనివర్సిటీస్ కాబట్టి మా స్టూడెంట్స్ కోసం, మీ గురించి కాదు. అదే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది? వాళ్ళకి మనం పే చేసే ఫీజులన్నీ కూడా గవర్నమెంట్ చైర్మన్కి వెళ్తున్నది. సో వాడు చేంజ్ చేయడం వల్ల వాడికి బిజినెస్ జరుగుతుంది. సింపుల్ లాజిక్ ఇది. ఎందుకంటే నేను చేంజ్ చేయడం వల్ల నాకేమొస్తుంది? నాకు బిజినెస్ వస్తుంది, నాకు ఇండియా నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు, కాబట్టి నేను ఇండియన్ నామ్స్ నేను పాటిస్తున్నాను. ఇంతకుముందు అంటే మనకు నేషనల్ మెడికల్ కమిషన్ ఇంట్రడ్యూస్ కాకన్నా ముందు, ఈ గెజెట్ నవంబర్ 18, 2021 కన్నా ముందు గవర్నమెంట్, ప్రైవేటు, డ్యూరేషన్, లాంగ్వేజ్ ఏది పట్టించుకోకపోతుంటే ఎవరు పట్టించుకోకపోతుంది. ఈ గెజెట్ వచ్చిన తర్వాత మాత్రం గవర్నమెంట్ యూనివర్సిటీస్ చాలా వరకు సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ సపోజ్ చేయాలంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాలి. సో అక్కడి గవర్నమెంట్ ఇండియన్ స్టూడెంట్స్ రావడానికి నువ్వు మార్చుకో అని చెప్పి ఎవరు చెప్పరు. సో అదే ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే వాళ్ళకు ఫీజులు వచ్చేది చైర్మన్ కాబట్టి, అది వాడికి సంబంధించిన బిజినెస్ కాబట్టి, సో మన నామ్స్ ను వాడు చేంజ్ చేసుకునే అవకాశం ఉండే అవకాశం. సొల్యూషన్ ఏంటి వీటికి? మనం చూస్ చేసుకోవడమే. ఇప్పుడు సపోజ్ కిర్గిస్తాన్ వెళ్ళాలంటే 9 యూనివర్సిటీస్ అంటే కిర్గిస్తాన్ వెళ్ళాలనుకుంటే 9 యూనివర్సిటీస్ చూస్ చేసుకోవాలి. ఇందులో ఇంకోటి ఏంటంటే కిర్గిస్తాన్లో కూడా డిఫరెంట్ కరికులం కూడా డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. అంటే లోకల్ కిర్గిస్తాన్ నుంచి ఆపో నుంచి తీసుకున్న పర్మిషన్స్ ఉన్నాయి, కజకిస్తాన్ నుంచి తీసుకున్న పర్మిషన్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా మనకు సూటబుల్ అవుతలేవు కాబట్టి మన ఇండియన్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా కరికులం డిజైన్ చేసిండ్రు. అది ఈ wdms.org లోపల అఫీషియల్గా వాళ్ళు అందులో పెట్టడం జరిగింది. కాబట్టి మనం బేషోకి వెళ్ళి చదువుకోవచ్చు. అది వ్యాలిడ్, 100% వ్యాలిడ్. వాళ్ళు మెన్షన్ WHO అఫీషియల్ వెబ్సైట్, WHO అఫీషియల్గా గుర్తించిన wdms.orgలో ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నది అంటే 100% ట్రస్టెడ్. ఎందుకు ట్రస్టెడ్? ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తుంది wdms.org అనేది అంటే WFME, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, అండ్ ఫేమర్, ఫౌండేషన్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్. ఇవి టాప్ మోస్ట్ ఇది అంటే ఈ ప్రొఫెషన్ రెగ్యులేటర్ బాడీ ప్రతి కంట్రీకి ఉంటుంది కదా, దాన్ని మొత్తం ఆర్గనైజ్ చేసేది వచ్చేసి WFME అంటే ఫేమర్. సో ఇక్కడ నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ కాబట్టి మోస్ట్ ట్రస్టెడ్. ఈ వెబ్సైట్ ను ఏదైతే వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ని ఏదైతే దాన్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు కూడా హైయెస్ట్ అథారిటీస్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద సెన్స్ ECFMG USA,
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా, ఓకే. ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్, డానిష్ పేషెంట్ అథారిటీ, ఇట్లా వరల్డ్ లోపల టాప్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీస్ వాటిని స్పాన్సర్ చేస్తున్నాయి కాబట్టి అంతకన్నా ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ కూడా దొరకదు. సో వరల్డ్ వైడ్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో, ఆ కంట్రీలో ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీస్లో ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఏంది అక్కడ వెరిఫై చేసుకుంటే 100% ట్రస్టెడ్. ఇంకా వేరే ఎక్కడ కూడా గూగుల్ సెర్చ్ చేస్తే వచ్చిన ఇన్ఫర్మేషన్ ట్రస్టెడ్ కాదు. గూగుల్ ఎవరైనా పెడతారు, ఎవరైనా తీసేస్తారు, ఎవరైనా పెడతారు, కానీ మోస్ట్ ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ అలా చూసుకోవాలి. సో ఇప్పుడు కిర్గిస్తాన్ గురించి మాట్లాడారు కాబట్టి కొంచెం డీప్గా మాట్లాడదాం సార్ వీటి గురించే. అక్కడ పర్ఫెక్ట్ ఇది చెప్పిన ఈ 9 యూనివర్సిటీల్లో బెస్ట్ ఏమని సజెస్ట్ చేస్తారు మీరు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్తో? మన తెలుగు పిల్లలకి అనుకూలంగా ఉండేది ఫీజు పరంగా కావచ్చు, అక్కడ కంఫర్ట్గా ఉండే విధంగా కావచ్చు, ఇక్కడున్న కల్చర్ కావచ్చు, లేకపోతే ఇక్కడున్న అట్మాస్ఫియర్ కానీ వీటికి అలవాటు పడగలరా అక్కడికి వెళ్తే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిర్గిస్తాన్ వచ్చేసి మనకు 3 hours జర్నీ ఇక్కడ నుంచి 10 to 15,000 ఫ్లైట్ టికెట్ ఉంటుంది, అతి దగ్గరలో ఉన్నది. సో మోర్ దెన్ 25,000 స్టూడెంట్స్ ఆల్రెడీ అక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు డిఫరెంట్ యూనివర్సిటీస్లో. అంటే నామ్స్ కన్నా ముందు నుంచి స్టార్ట్ చేసింది కాబట్టి అంతమంది ఉన్నారు. ఈ నామ్స్ వచ్చిన తర్వాత తగ్గే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే 2021 నుంచి ఈ సెలెక్టెడ్ అంటే తెలుసుకొని సెలెక్టెడ్ యూనివర్సిటీస్కి వెళ్తున్నారు కాబట్టి. సో మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ వచ్చేసి ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. ఇది బిష్కెక్ క్యాపిటల్ సిటీలో ఉన్నది, సిటీ సెంటర్లో ఉన్నది. ఇది ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ది, ఇది ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీ. సో అతను వచ్చేసి 30 yearsగా పాలిటిక్స్లో ఉన్నాడు. అతని సొంత యూనివర్సిటీ కాబట్టి ఏ లెవెల్లో అసలు ఒక ప్రైమ్ మినిస్టర్ యొక్క యూనివర్సిటీ అంటే ఏ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేయాలో ఆ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేసి పెట్టాడు. సో ఇది బిష్కెక్ క్యాపిటల్ సిటీ సెంటర్లో 20 acres క్యాంపస్. ఈ 20 acres క్యాంపస్లో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఒకటే ప్రాంగణంలో ఒకటే కాంపౌండ్లో ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ, అది బిష్కెక్ క్యాపిటల్ సిటీలో ఉన్న యూనివర్సిటీ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. ఇన్ ద సెన్స్ మనకు కాలేజ్ యూనివర్సిటీ కావచ్చు, హాస్టల్ కావచ్చు, గర్ల్స్ హాస్టల్ కావచ్చు, బాయ్స్ హాస్టల్ కావచ్చు, తర్వాత హాస్పిటల్ కావచ్చు, తర్వాత మార్పాలజీ ల్యాబ్ కావచ్చు, సైంటిఫిక్ ల్యాబ్ కావచ్చు, గ్రౌండ్స్ కావచ్చు. సో తర్వాత అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, సపోజ్ కొన్ని వేరే యూనివర్సిటీస్ కావచ్చు, వేరే కాడ కావచ్చు, ఈ హాస్పిటల్ కానీ హాస్టల్ కానీ బయట ఉండడం వల్ల వీళ్ళు ప్రతిసారి అంటే లంచ్కు బయటికి వెళ్ళి రావడము, డిన్నర్కు బయటికి వెళ్ళి రావడము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బయటికి వెళ్ళి రావడము. ఒకవేళ హాస్పిటల్ వీళ్ళ సొంతది కాకపోతే అసోసియేట్ అవుతే వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రాన్స్పోర్టేషన్లో డబ్బులు ఇన్వాల్వ్ కావడం కావచ్చు, లేకపోతే టైం వేస్ట్ కావడం కావచ్చు, లంచ్కు వచ్చి రావడానికి ఇబ్బంది కావచ్చు, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. సో ఎటువంటి ఏ ఇబ్బందులు లేకుండా ఒకటే ప్రాంగణంలో అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ మనకు ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. ఇంకొకటి ఏంటంటే ఇది కంప్లీట్ ఫుల్లీ సెక్యూర్డ్ క్యాంపస్. సో ఫస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే అందులో ఎన్రోల్ అవుతారో కాలేజ్కి ఫస్ట్ ఎంటర్ అయినప్పుడే వాళ్ళ ఫేస్ రికగ్నిషన్ అనేది రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఫేస్ రికగ్నిషన్ అంటే అంటే 20 acres క్యాంపస్కు ఒకటే ఒక సింగిల్ గేట్ ఉంటుంది. అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ మేనేజ్మెంట్స్ కానీ ఎవరైతే వాళ్ళు లోపల రిజిస్టర్డ్ అయి ఉన్నారో స్టూడెంట్స్ అందరికి కూడా ఫస్ట్ ఫేస్ రికగ్నిషన్ రిజిస్ట్రేషన్ చేసి ఫేస్ ఐడి రికగ్నిషన్ చేస్తేనే అది గేట్స్ ఓపెన్ అవుతాయి. అట్ ద సేమ్ టైం అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు కాబట్టి బయటి వ్యక్తులు అనవసరంగా లోపలికి వెళ్ళడానికి కానీ లోపలి వ్యక్తులు బయటికి వెళ్ళడానికి కానీ అవసరం లేదు, అవకాశం లేదు, ఎట్టి పరిస్థితి అవకాశం లేదు. ఇన్ ద సెన్స్ కంప్లీట్ 100% సెక్యూర్డ్ జోన్ అన్నట్టు. టోటల్ 20 acres క్యాంపస్ ఇవన్నీ ఫెసిలిటీ తోటి సెక్యూర్డ్ జోన్ అన్నట్టు. సో ఎటువంటి ఇబ్బంది ఉండకుండా మళ్ళీ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, బయటికి వెళ్ళే అవకాశం లేదు, బయటి వ్యక్తులు లోపలికి వచ్చే అవకాశం లేదు. సో కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఒకవేళ పర్సనల్ థింగ్స్ ఏమైనా క్లాత్స్ కావచ్చు, షూస్ కావచ్చు, అవేమైనా ఉంటే గైడెడ్ అంటే అక్కడున్న మా గైడ్ ద్వారా వెళ్ళి ఏమైనా పర్చేజ్ చేసుకొని రావచ్చు. కానీ అదర్వైజ్ డే టు డే యాక్టివిటీస్లో ఫుడ్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇది పార్క్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా విత్ ఇన్ ద క్యాంపస్లో ఉన్నది. సో ఇక్కడ మోర్ దెన్ 5,000 స్టూడెంట్స్ ఆల్రెడీ పాస్డ్ అవుట్ ఉన్నారు. ఈ యూనివర్సిటీ వచ్చేసి మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఇండియా తోటి అకాడమిక్ అండ్ క్లినికల్ కొలాబరేషన్లో ఉంది. సో ఇండియాకు స్టూడెంట్స్ వచ్చినప్పుడు అక్కడ హాస్పిటల్స్లో క్లినికల్ అబ్జర్వర్షిప్ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉన్నది. ఇక్కడి ఫ్యాకల్టీ కూడా అక్కడికి వచ్చి టీచ్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆల్ ఇండియా ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ తీసుకొని సో అందులో ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో అరైజ్ మెడికల్ అకాడమీ తోటి మనం ఇక్కడ లోకల్ హైదరాబాద్లో ఉన్నారు. సో వాళ్ళు పీజీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన క్లాసెస్ కూడా అక్కడికి మన డాక్టర్స్ని సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ప్రొఫెసర్స్ని తీసుకెళ్ళి అక్కడ పీరియడ్కి వెళ్ళి తీసుకెళ్ళి ఈ 5.5 years కోర్స్ లోపలనే వాళ్ళకు టీచింగ్తో పాటు కోచింగ్ ఇచ్చి ఫస్ట్ అటెంప్ట్ లోపలనే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో ఎగ్జామ్ లీస్ట్ కేసెస్ లోపల నేను చెప్పిన నెక్స్ట్ ఎగ్జామ్ క్లియర్ చేసి ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ డ్యూరింగ్ ఆ కోర్సే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంత అవకాశం ఉంది. ఫీజు ఎలా ఉంటుందండి? ఫీజు మనకు ఆల్మోస్ట్ లోయెస్ట్ ఇన్ కిర్గిస్తాన్. ఇంత పెద్ద యూనివర్సిటీ అయినా లోయెస్ట్ ఇన్ కిర్గిస్తాన్. $4,000 per year, $2,000 per సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. ఇట్ ఈస్ సమ్ అరౌండ్ 1,70,000 per సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. ఆన్ యావరేజ్ టోటల్ కాలేజ్ ఫీజు వచ్చేసి 18.5 లక్షల నుంచి 19 లక్షలు.
డివైడెడ్ ఇంటూ ఇన్స్టాల్మెంట్స్ 1,70,000 పర్ సెమిస్టర్ లాగా 11 సెమిస్టర్స్ 5.5 years అంటే 11 సెమిస్టర్స్, ఇయర్కు 2 సెమిస్టర్స్, అలా ఓన్లీ 11 సెమిస్టర్స్ పే చేసుకునే అవకాశం ఉంది. ఇంకొక విషయం గమనించాల్సిందంటే ఇప్పుడు కిర్గిస్తాన్లో మాత్రమే 5.5 years స్పెసిఫిక్గా మన ఇండియన్ స్టూడెంట్స్కు డిజైన్ చేయబడ్డది కాబట్టి వేరే ఏ కంట్రీ అయినా 6 years కంపల్సరీ. 6 years అంటే ఒక సెమిస్టర్ అడిషనల్గా ఫీజు పే చేయడం కావచ్చు, చదవడం కావచ్చు, వెళ్ళి రావడం కావచ్చు, ఫుడ్ అండ్ అకామిడేషన్ కావచ్చు, తర్వాత సీనియారిటీ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ ఈ కోచింగ్ తీసుకోవడానికి, టీచింగ్ తీసుకోవడానికి ఈ 6 months అనేది సేవ్ అయ్యే అవకాశం కిర్గిస్తాన్లో ఉన్న ఈ 9 యూనివర్సిటీస్కి మాత్రమే మనకు వెసులుబాటు ఉన్నది. సో ఆ విధంగా మనకు 18.5 lakhs నుంచి టోటల్ ప్యాకేజ్ 19 lakhs టోటల్ ప్యాకేజ్ లోపల ఓన్లీ కాలేజ్ ఫీజు. తర్వాత ఫుడ్ అండ్ అకామిడేషన్ వచ్చేసి మనకు హాస్టల్ ఫీజు కూడా అతి తక్కువ $250 పర్ సెమిస్టర్ లాగా, అంటే దాదాపు 21,000 పర్ సెమిస్టర్ లాగా హాస్టల్ పే చేసుకోవచ్చు. ఫుడ్ అనేది సపరేట్ గా పే చేసుకుంటే అయిపోతుంది. ముందేమన్నా వెళ్ళి చెక్ చేయొచ్చండి, అంటే పేరెంట్స్ చాలా మంది యూనివర్సిటీ చూడాలి అని అనుకుంటారు కదా పిల్లల్ని జాయిన్ చేయించే ముందు. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. వెళ్ళి చూసేస్తేనే బాగుంటుందని మేము కూడా అంటాం. ఎందుకంటే ఇది 3 hours జర్నీ, 10 to 15,000 ఒకసారి ఒక స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ అలా వెళ్ళి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా వీసా కావచ్చు, తర్వాత రిసీవింగ్ కావచ్చు, అక్కడ క్యాంపస్ విజిట్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము అరేంజ్ చేసాం. వెళ్ళి చూసి అన్ని వాళ్ళకు అనుగుణంగా ఉన్నాయా లేదా, నేషనల్ మెడికల్ కమిషన్ మన గెజెట్ ప్రకారం అవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, విత్ ఇన్ ద క్యాంపస్ అన్ని సర్వీసెస్ ఉన్నాయా లేదా, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, క్యాంపస్ ఎక్కడ ఉన్నది, ఇవన్నీ కూడా కంట్రీకి సంబంధించి సిటీకి సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు చూసుకొని వస్తే ఇంకా బెటర్. లేదు మరి వీళ్ళు ఒకవేళ వాళ్ళకి వీలు కావట్లేదు, వెళ్ళే అవకాశం లేదు అనుకుంటే స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా వెళ్ళి అక్కడ వాళ్ళను అక్కడ డ్రాప్ చేయడంతో పాటు అక్కడ ఫెసిలిటీస్ అన్ని అబ్జర్వ్ చేసి వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ వెళ్తా అంటే కూడా మేము తీసుకెళ్తామండి. స్టూడెంట్స్ అందరినీ ఒకటేసారి ఒక బ్యాచ్ల వైజ్ తీసుకెళ్తాం కాబట్టి వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా వస్తే వాళ్ళు కూడా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ప్రసాద్ గారు ఇవంతా బాగానే ఉంది, చాలా డీటెయిల్డ్గా చెప్పారు. అంటే ఒక కన్సల్టెన్సీ అవసరం ఏముంది? ఇప్పుడు ఇంత క్లియర్గా చెప్పారు కిర్గిస్తాన్లో ఇలా యూనివర్సిటీ ఉంది వెళ్ళొచ్చని, డైరెక్ట్గా మేమే వెళ్ళిపోవచ్చు కదా అని చాలామంది పేరెంట్స్కి ఉంటుంది. అంటే మీ ద్వారా వెళ్తే అసలు బెనిఫిట్స్ ఏంటి, ఇంకేమైనా యూజెస్ ఉన్నాయా? ఖచ్చితంగా అండి. 200 కంట్రీస్లో ఏ కంట్రీస్ వ్యాలిడ్ అనేది స్టూడెంట్కి పేరెంట్కి తెలియదు, ఫస్ట్ పాయింట్. ఓకే. సెకండ్ పాయింట్, ఏ కంట్రీలో ఏ యూనివర్సిటీలో ఫీజెస్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, వీసా ప్రాసెస్ కావచ్చు, ఇవన్నీ ఏవి కూడా తెలియదు. సపోజ్ ఒక స్టూడెంట్ ఒక పేరెంట్ వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు ఎట్లా ఎక్స్పర్టో ఇది మా ప్రొఫెషన్ అంటే ఇప్పుడు సపోజ్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే ప్రతి కంట్రీని ఎవరో ఒకరు ఇంట్రడ్యూస్ చేస్తే కానీ ఇక్కడ తెలియదండి. మీరు ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫ్రీ సీట్స్ నేను 60,000 అన్నాను కదా, ఫ్రీ సీట్స్లో మోర్ దెన్ 50% ఆఫ్ ది కవరేజ్ మనకు ఎంబీబీఎస్ అబ్రాడ్ కవర్ చేస్తున్నది. అంటే 30,000 నుంచి 40,000 ఆన్ అన్ యావరేజ్ ఒక ఇన్ఫర్మేషన్ ద్వారా, అంటే ఒక ట్రస్టెడ్ సోర్స్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే మినిమం 25,000 నుంచి మాక్సిమం 35,000 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ అబ్రాడ్కి వెళ్ళి చదువుకుంటున్నారు. అంటే ఈ నెంబర్ ఏదైతుందో ఫ్రీ సీట్స్లో మోర్ దెన్ 50%, ఓవరాల్ 1,18,000 ఏదైతే 148 ఉన్నదో అందులో 30% ఆఫ్ ది కోటాని ఇది కవర్ చేస్తున్నది. అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉన్నదో గమనించవచ్చు. ఒక స్టూడెంట్ ఏదో కంట్రీలో ఏదో యూనివర్సిటీలో ఏదో చదువుతున్నాడు, మధ్యలో ఏదన్నా ఇబ్బంది వచ్చింది, ఇతని పేరెంట్ వెళ్ళడానికి ఉండదు, సర్వీస్ ఇవ్వడానికి ఉండదు, అది లీగల్ కావచ్చు లేకపోతే హెల్త్ పరంగా కావచ్చు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడే ఎవరికి ఏది జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియదు, అటువంటి విషయంలో సర్వీస్ అవసరం ఉంటుంది. అటువంటి ఒక కొత్త కంట్రీ లోపల డే టు డే యాక్టివిటీ లోపల అక్కడ ఒక 17 to 18 years ఉన్న ఒక పాప కానీ బాబు కానీ త్రూఅవుట్ ది 5.5 years 6 years అక్కడ చదివే టైంలో ఏ సమస్య వచ్చినా తీర్చడానికి ఎవరిని అడగడానికి ఉండదు, ఇతను వెళ్ళడానికి ఉండదు. వీసా ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, వీలవుతుందా వీలు కాదా, అక్కడ సర్వీసెస్ అనేది డే టు డే యాక్టివిటీస్ ఉంది. కాబట్టి కన్సల్టెంట్ అవసరం ఉంటుంది. ఏదో ఒక కన్సల్టెంట్ అన్ని కంట్రీస్ని తిరిగి ఈ కంట్రీ బాగున్నది అంటే క్వాలిటీ వైజ్ కావచ్చు, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్ కావచ్చు, లేకపోతే సేఫ్టీ వైజ్ కావచ్చు, సెక్యూరిటీ వైజ్ కావచ్చు, డిస్టెన్స్ వైజ్, ట్రావెల్ వైజ్ కావచ్చు, అన్ని విధాలుగా బాగున్నది అని చెప్పి ఎవరో ఒకరు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే కానీ ఆ కంట్రీ గురించి ఆ యూనివర్సిటీ గురించి తెలియదు. సో అలా ఆ విధంగా ఒక కన్సల్టెంట్ యొక్క పాత్ర, ఒక రిప్రజెంటేటివ్ యొక్క పాత్ర పెద్దదండి. ఇది బిజినెస్ ఆ సర్వీస్ ఆ పక్కకు పెడితే ఒక స్టూడెంట్ అంటే ఎంబీబీఎస్ ఖచ్చితంగా ఉండాలండి. సర్వీస్ ప్రొవైడర్ లేకపోతే అసలు ఎట్టి పరిస్థితిలో కూడా ఇది పాసిబుల్ అయ్యే ప్రసక్తి లేదు. అంటే దాదాపు ఎవ్రీ ఇయర్ 30,000 to 40,000 స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్న వాళ్ళు డ్రాప్ అయ్యే అవకాశం ఉన్నది ఒకవేళ రిప్రజెంటేటివ్స్ లేకపోతే. సో ఇది ఖచ్చితంగా, కాకపోతే కన్సల్టెంట్ని చూస్ చేసుకోవడము, అతని సీనియారిటీని చూస్ చేసుకోవడము, డైరెక్ట్ కాంట్రాక్టర్ హోల్డరా కాదా క్రాస్ చెక్ చేసుకోవడము, అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా స్టూడెంట్ పేరెంట్ కొంచెం టైం తీసుకొని, అంటే దానికి కావాల్సిన సఫిషియంట్ టైం తీసుకొని క్రాస్ వెరిఫై చేసుకుంటే ఇట్ ఈస్ ద బెస్ట్ డెస్టినేషన్. అంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది బెస్ట్ డెస్టినేషన్ కాబట్టి చూస్
చేసుకోండి, కన్సల్టెంట్ ఎవరిని చూస్ Perfect గా. చేసుకోవాలి, Hmm. కంట్రీ ఏది చూస్ చేసుకోవాలి, Hmm. యూనివర్సిటీ ఏది చేసుకోవాలి. ఈ 3 చూసుకుంటే ఈ 3 పిల్లర్స్ మీద ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ఎస్. సో ఫైనల్గా మీరు ఇచ్చేటువంటి సలహా పేరెంట్స్కి కావచ్చు, స్టూడెంట్స్కి కానీ ఏం చెప్తారు సింగిల్? సో ఫైనల్గా ఇచ్చే సలహా వచ్చేసి ఎవరైతే ఒక సబ్ ఏజెంట్, అతనికి సబ్ ఏజెంట్ అలా కాకుండా డైరెక్ట్ కాంట్రాక్టర్ ఎవరు ఉన్నారు, డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఎవరు ఉన్నారు, ఆ యూనివర్సిటీని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు, అక్కడ ఆ యూనివర్సిటీలో కానీ ఆ కంట్రీలో కానీ ఏదైనా సమస్య వస్తే ఇమ్మీడియట్గా ఆన్ ది స్పాట్ ఇన్స్టాంట్గా డిసిషన్ తీసుకొని ఇన్స్టాంట్గా సాల్వ్ చేసే కెపాసిటీ ఎవరికి ఉన్నది, ఏ కంట్రీలో అయితే కంట్రీని రిప్రజెంట్ ఆ కంట్రీలో ఇతనికి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా లేదా, ఆ యూనివర్సిటీలో ఇతనికి సొంత ఆఫీస్ ఉన్నదా లేదా, అక్కడ అతనికి కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్, ఆంధ్ర ఫుడ్ ఇచ్చే అవకాశం ఉన్నది. ఇవన్నీ క్రాస్ వెరిఫై చేసుకొని ఒక కన్సల్టెంట్ను కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం, ఒక కంట్రీని సెలెక్ట్ చేసుకోవడం, ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం, ఈ మూడిట్లలో ఎట్ ద సేమ్ టైం ఆ నామ్స్ కూడా కరెక్ట్ క్రాస్ వెరిఫై చేసుకుంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది బెస్ట్ డెస్టినేషన్. ఇన్స్టెడ్ ఆఫ్ కాంప్రమైజింగ్ టు సమ్ అదర్ కాంప్రమైజ్డ్ కోర్సెస్ లైక్ బీడీఎస్, బిహెచ్ఎంఎస్, బిఎంఎస్ డిగ్రీ కావచ్చు, లేకపోతే రిపీటెడ్ లాంగ్ టర్మ్ డబ్బులు వేస్ట్ చేయడము, టైం వేస్ట్ చేయడం కంటే ఇమీడియట్ డిసిషన్ తీసుకుంటే వాళ్ళకు కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూస్తుంటే 5 years అయిపోతుంది, ఎంబీబీఎస్ కోర్స్ అనేది వచ్చేస్తుంది. ఇన్ ఎనీ కేస్ ఎవరైనా నెక్స్ట్ రాయాల్సిందే, క్వాలిఫై అయితే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, అది ఇండియాలో చేసినా బయట చేసినా, ఫ్రీ సీట్ అయినా, ఎన్ఆర్ఐ కోట అయినా, బయట చేసినా, కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇట్ ఈస్ అ సేఫ్ డెస్టినేషన్. ఖచ్చితంగా నేను ఇది చెప్పగలనండి. ఎందుకంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ చూస్ చేసుకున్న విషయంలో జాగ్రత్త పడితే మంచి డెస్టినేషన్, జాగ్రత్త పడకపోతే ఎట్ ద సేమ్ టైం రివర్స్ కూడా అవుతుంది, ఇబ్బంది ఖచ్చితంగా పడతారు. అలా జరుగుతున్న సంఘటనలు ఎవ్రీ ఇయర్ ఉన్నాయి. కాబట్టి క్రాస్ వెరిఫై చేసుకుని ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు, ఏ కంట్రీ చేస్తున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ పాజిటివ్ వచ్చిండ్రు, ఎంతమంది స్టూడెంట్స్ ఎఫ్ఎంజీ పాస్ అయినరు, ఎంతమంది స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇవన్నీ క్రాస్ వెరిఫై చేసుకుంటే ఏదో ఈరోజు ఒక కన్సల్టెన్సీ అని పెట్టి దానికి నేమ్ పెట్టి దానికి నెంబర్ పెట్టి ప్రమోట్ చేసి నెక్స్ట్ ఇయర్ కనబడితే ఎవరికి చెప్తారు, వీళ్ళు చెప్పుకోవడానికి కూడా ఉండదు కదా. సో అందుకనే వీళ్ళు క్రాస్ వెరిఫై చేసుకునేటప్పుడు ఒక కన్సల్టెంట్ చూస్ చేసేటప్పుడు, ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. గత కనీసం ఒక 5 నుంచి 10 సంవత్సరాలుగా ఈ సోషల్ మీడియాలో ఎవరు కంటిన్యూగా ప్రమోట్ చేస్తుంది, దాన్ని అయితే మ్యానిపులేట్ చేయడానికి లేదు. లాస్ట్ ఇయర్ కానీ 2005 6 7 8 ఎవరు ప్రమోట్ చేస్తున్నారు అనే దాన్ని ఒక క్రాస్ వెరిఫై చేసుకుంటే ఒక డాటా, ఒక రెఫరెన్స్ అయితే దొరుకుతుంది. ఎవరినో వాళ్ళని వీళ్ళని అడగడం కంటే కనీసం ఒక 10 సంవత్సరాల డాటా సోషల్ మీడియా అంటే ఎప్పటి నుంచో ఉన్నది, కనీసం ఒక 10 సంవత్సరాల డాటా క్రాస్ వెరిఫై చేసుకుంటే అర్థమైపోతుంది. అంతకని ట్రస్టెడ్ నాకు తెలిసి ఇంకెక్కడ లేదు. వాల్యుబుల్ మెసేజ్ మీ నుంచి అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. విన్నారు కదండి, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఇప్పటి వరకు అంటే ఎంత స్ట్రాంగ్గా చెప్పారో మీరు అర్థం చేసుకోవచ్చు. హిస్టరీ ఒకసారి చూడండి, వీళ్ళ సంస్థ ఏంటి, ఎంతమందిని ఇప్పటివరకు పంపించారు, ఎన్ని ఇయర్స్గా ఈ ఫీల్డ్లో ఉన్నారు అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే కనుక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా వివరంగా తెలియజేశారు. ఏ వెబ్సైట్లో మీరు వాటి గురించి సెర్చ్ చేయాలి, అంటే మరీ ముఖ్యంగా యూనివర్సిటీస్ ఎలాంటి విద్యను అందిస్తున్నాయి, మన ఇండియాకి తగ్గట్టుగా ఉన్నాయా లేదా, ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం ఇక్కడ పీజీ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి కాబట్టి దానికి క్వాలిఫై అవ్వాలంటే ఇక్కడ తగ్గట్టుగా ఉన్నాయా లేదని క్రాస్ చెక్ ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా ఫర్దర్గా డౌట్స్ ఉన్నాయి, సరే మాకు ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ అక్కడికి వెళ్ళి ఒకసారి యూనివర్సిటీ చూడాలనుకుంటున్నాం కానీ అనుకుంటే కనుక నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి. అలాగే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంబంధించి సోమాజిగూడ దగ్గరలో ఉన్నటువంటి, అంటే పంజాగుట్ట దగ్గర ఉన్నటువంటి ఒక ఆఫీస్ ఉంది. మీరు వెళ్ళి అక్కడ డైరెక్ట్గా కలవచ్చు. ఇంకా డౌట్స్ ఉన్నాయంటే కనుక స్టూడెంట్స్ మీ పేరెంట్స్ని తీసుకుని వెళ్ళండి ఆఫీస్కి. ఒకసారి సార్తో మాట్లాడితే ఇంకా క్లియర్గా చెప్తారు. ఫీజ్ డీటెయిల్స్ ఏంటి, ఎంత కంఫర్ట్ ఉంటుంది, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఈ వీసాస్ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా ఒక క్లారిటీ వస్తుంది. నెంబర్ అలాగే అడ్రస్ ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి.